ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లోని ఒక మీషో యాప్ ద్వారా 3 రకాలుగా ఎలా సంపాదించుకోవచ్చు, అలాగే వితౌట్ జిఎస్టీ నెంబర్ ఎన్రోల్మెంట్ ఐడితోని ఎలా సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు, ఆ ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూసాం కదండి. సో ఈరోజు వీడియోలోని మీషోలోని ఏ ప్రొడక్ట్స్తో అయితే సెల్లింగ్ స్టార్ట్ చేస్తే మంచిగా ఆర్డర్స్ వస్తాయి, బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు, అటువంటి ప్రొడక్ట్స్ కొన్ని నేను ఎంచుకొని చెప్తున్నానండి. సో ప్రతి కేటగిరీలోని కొన్ని చెప్తాను, అన్నీ చెప్పను, కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు బాగుంటుందని. సో ఫస్ట్ క్లాతింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు క్లాతింగే కదా ఎక్కువగా ట్రెండింగ్ ఆన్లైన్లో, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఉమెన్ కుర్తీ సెట్స్ అనేవి బాగా సెల్లింగ్ అవుతున్నాయండి. మీరు చూసే ఉంటారు, రివ్యూస్ అవి ఎక్కువగా చూపిస్తుంటారు యూట్యూబ్లో కూడా. ఉమెన్ కుర్తీ సెట్స్, అలాగే కుర్తీస్, నెక్స్ట్ శారీస్ కూడా, అలాగే దుపటాస్ కూడా. సో ఇవి లేడీస్కి సంబంధించి నేను సజెస్ట్ చేస్తానండి. నెక్స్ట్ మెన్స్ ఫ్యాషన్కి వచ్చేసరికి షర్ట్స్, టీషర్ట్స్, ఇలా ప్రతిదీ కూడా నైట్ షార్ట్స్ ఇటువంటివి ఉంటాయి కదా, అవి మెన్స్ ఫ్యాషన్ క్లాతింగ్లోనైతే బాగుంటుంది అని నా సజెషన్ అన్నమాట. చాలా వరకు మెన్స్ ఫ్యాషన్లోని ఆల్మోస్ట్ అన్ని టైప్స్ బాగానే ఉంటుంది, అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కిడ్స్కి వచ్చేసరికి కిడ్స్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఫ్రాక్స్ బాగా, అలాగే వాళ్ళకి కూడా షార్ట్స్, నైట్ డ్రెస్సెస్ ఎక్కువగా ఆన్లైన్లో కొంటూ ఉంటారనమాట. నెక్స్ట్ హోమ్ అండ్ డెకర్కి వచ్చేసరికి డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతున్నారండి. ఇలా కీ హోల్డర్స్ ఉంటాయి చూడండి, కీస్ పెట్టుకునేవి, ఇవైతే బాగా సెల్లింగ్. అలాగే ఐడల్స్ ఉంటాయి కదా, అంటే బుద్ధుడి విగ్రహాలు కానీ, వాల్ స్టిక్కర్స్ కానీ, ఇటువంటివి అనమాట. ఎక్కువగా అయితే డెకరేషన్ ఐటమ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవి కూడా ఆన్లైన్లో ఎక్కువగా కొంటారు బయట కంటే. వాల్ క్లాక్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఇటువంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గార్డెనింగ్ అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కదండి. ప్లాస్టిక్ పాట్స్ కానీ, ప్లాంట్స్ కానీ, కోకో పీట్ కానీ, ఈ మూడిట్లో మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 అయితే బాగా సెల్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ట్రైపాడ్స్ కానీ, మైక్స్ కానీ, ఫోన్ కవర్స్ అయితే ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇయర్ బడ్స్ కానీ, ఇలా ఏదైనా సరే మీరు హోల్సేల్గా తెచ్చుకొని సెల్ చేసుకోవాలన్నమాట. జ్యువెలరీ ఐటమ్స్ ఇంక చెప్పవసరం లేదు, ప్రతిదీ కూడా ట్రెండింగ్లో ఉంటుంది, ఏదైనా సరే బాగానే ఉంటుంది. అలాగే ఫుట్వేర్లో కూడా మంచిగా మోడల్స్ అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా సరే నాన్ బ్రాండెడే అమ్ముకోవడానికి ట్రై చేయండి. బ్రాండెడ్ అయితే బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అనేది అడుగుతారు. సో ఇవి నేను సజెస్ట్ చేసిన మోస్ట్ ప్రొడక్ట్స్ అండి. అంటే బాగా సెల్ అవుతున్నాయని చెప్పి నేను ఆల్రెడీ ఫుట్వేర్ సెల్ చేస్తున్నాను, ఇవి నేను చేద్దామని సెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే ఎక్కువగా రివ్యూస్ కానీ, ఎక్కువగా కొనటం కానీ, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చేస్తూ ఉంటాం, ఎక్కువగా ఇవి ఆన్లైన్లో తీసుకోవడానికి ఇష్టపడతాం కదా. సో అలా అన్నమాట. ఇందులో మీరు ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మీరు హోల్సేల్గా అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి. రీటైల్గా తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా నష్టపోతారు. సో హోల్సేల్గా తక్కువ ప్రైస్కి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ నుంచి తెచ్చుకోవాలి. అలాగే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఇనీషియల్గా అది ఎలా వెళ్తుందో తెలియదు కదా, నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోండి. అలాగే నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ బ్రాండెడ్ అయితే ఖచ్చితంగా బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అవి అడుగుతూ ఉంటారు. సో కాబట్టి నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి. అలాగే క్వాలిటీ అనేది మంచిగా ఉండేలా చూసుకోవాలండి. క్వాలిటీ కనుక బాగోపోతే రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ అనేది మీరు ఇస్తే కస్టమర్స్ ఆదరణ కూడా అలాగే ఉంటుంది. అలాగే మీకు బిజినెస్ అనేది బాగా గ్రో చేసుకోవడానికి ఉంటుందన్నమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.